నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ, కీలక అంశాలపై చర్చ. కేంద్ర ఎన్నికల సంఘానికి చేరిన సిట్ నివేదిక, 150 పేజీల నివేదికను ఈసీఐకి పంపిన సీఎస్. విశాఖ ఘటనపై చర్యలు తీసుకోండి, ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ. రేవ్ పార్టీలు పబ్లకు వెళ్లే వ్యక్తిని కాదు, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్న శ్రీకాంత్. మోదీ ప్రధాని అయితే రిజర్వేషన్లు తొలగిస్తారంటూ దుష్ప్రచారం, కాంగ్రెస్పై అమిత్ షా తీవ్ర విమర్శలు. ఈ నెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. కేంద్ర ఎన్నికల సంఘం కేబినెట్ భేటీకి ఆంక్షలతో కూడిన అనుమతి ఇవ్వడంతో అత్యవసర అంశాలతో పాటు కీలకమైన విషయాలపై తెలంగాణ మంత్రివర్గం చర్చించింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించడంతో పాటు ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లపై చర్చించిన కేబినెట్ వరి కొనుగోళ్ల బాధ్యత పూర్తిగా కలెక్టర్లదేనని స్పష్టం చేసింది. ఏ రైతుకు నష్టం జరగకుండా చివరి గింజ వరకు కొనాలని అధికారులను ఆదేశించింది. రైతులకు 2 లక్షల రైతు రుణమాఫీ, రాష్ట్ర విభజన అంశాలపై లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. చేపట్టిన సాంకేతిక పరమైన ఏదైనా ఉపాయాలు చేసినా బ్యారేజ్ నిలుస్తుందని మేము నమ్మకం ఇయ్యలేము అని స్పష్టంగా చెప్పారు నివేదికలు. వారు ఇంటరిమ్ రిపోర్ట్ ఇచ్చిన మేరకే, ఎందుకంటే సాంకేతిక నిపుణులు ఇచ్చిన మేరకు రేపు జియోఫిజికల్, జియో టెక్నికల్ సంబంధించిన సిఫార్సులు తీసుకొని ఆ కమిటీల పరంగా తీసుకున్న నిర్ణయాలకి వేగవంతంగా చేయాలని మరి పెద్దలు మా సహచర మంత్రివర్గ సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి సంబంధించి అక్కడున్న డ్యామ్ సేఫ్టీ అధికారులతోని సంప్రదింపులు చేస్తూ, అదేవిధంగా ఢిల్లీలో ఉన్న ప్రస్తుత మంత్రి గారితో కూడా మరి వారి సమయాన్ని కోరుతూ, ఎందుకంటే వేగవంతంగా ఈరోజు కమిటీ ఇచ్చిన పనులను నివేదిక ఇచ్చే విధంలో జియో టెక్నికల్ కానీ జియో ఫిజికల్కు సంబంధించిన అంశాలను ఆ కమిటీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను వేగవంతంగా మీరు అమలు చేయడానికి సహకరించమని కోరడానికి వారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులకు సంబంధించిన ప్రయోజనాలు మాకు ముఖ్యం. ఆ క్రమంలోనే ఈరోజు మేము తీసుకునే నిర్ణయాలు క్యాబినెట్లో ప్రతి ఒక్క మా సహచర మంత్రుల సోదరులు కూడా ఈరోజు మరి మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిళ్లకు సంబంధించిన బ్యారేజీలకు సంబంధించిన అంశాల విషయంలో సాంకేతిక నిపుణులు ఏం చెప్తే స్పష్టంగా ఆ విధంగా చేస్తే బాగుంటుంది, అదే విధమైన ప్రయత్నం చేయాలి, అదే విధమైన చర్య తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఎందుకంటే ఇంతపూర్వకం సాంకేతిక నిపుణులు చెప్పింది వినకుంటే ఏమైందో మనం అందరం చూసినాం, రాష్ట్ర ప్రజలందరూ చూసినారు. మళ్ళొకసారి ఆ విధంగా జరగకుండా ఉండాలని ఒక అభిప్రాయంతో ప్రజాధనం దుర్వినియోగం కావద్దనే ఒక ప్రధానమైన అంశంతో సాంకేతిక నిపుణులు ప్రత్యేకంగా దేశానికి సంబంధించి డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిన విధంగా రేపు రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు మరి ఆ విధమైన ప్రయత్నం చేసి రైతుల ప్రయోజనాలను కాపాడే కార్యక్రమం చేస్తాం.
చేసి తీరుతామని మేము ఈ విషయంలో ఒక స్పష్టతతో మేము ముందుకు వెళ్తున్నామని రైతు సోదరులందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఇంకేమైనా ఉంటే మాట్లాడుతున్నాం. వెంకన్న మాట్లాడతారు, మాట్లాడే మా గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు క్లియర్గా అన్ని విషయాలు చెప్పిండ్రు. నేను జూన్ 5th రోజు మాట్లాడతాను. కాకపోతే ఒకటే విషయం నేను చెప్పేది, రైతుల మీద ఏ వలన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొంత ధాన్యం తడిచిన మాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కేబినెట్ డెసిషన్ ప్రకారం ఈ రోజు తీసుకున్న డెసిషన్ ప్రకారం ఆ ధాన్యాన్ని కూడా సేకరించడానికి మద్దతు ధరకే కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కలెక్టర్లకు ఆదేశించాం. ఏ రోజు ఆ రోజు ఎక్కడైతే ధాన్యం తడిచి రైతన్నల ఇబ్బంది పడొద్దన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుసారం ధాన్యము తడిచిన రైతన్నలు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దని, అలా తడిచిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఎంఎస్పీకి తగ్గకుండా కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. రైతన్నలు, రాష్ట్రంలో ఉన్న రైతన్నలు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దు. ఎన్నికల టైంలో సన్నబియ్యం ఇస్తామని మేము వాగ్దానం చేశాం. ఈ రాష్ట్ర అవసరాల కోసం బయట ప్రాంతాల నుంచి సన్నబియ్యం కొనొద్దు అనే ఒక నిర్ణయంతో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పామో చెప్పిన దాని ప్రకారం ప్రతి రైతన్నకు, సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు ₹500 బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. సన్న బియ్యము అంటే సన్న వడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రేపు పత్రికా ప్రకటనగా అవన్నీ కూడా ఆ రకాలని ప్రకటించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతన్నులందరికీ తెలియజేస్తున్నాం. టేక్ రెస్ట్. ఏపీలో వివిధ పార్టీల అధినేతల మాట ఇప్పుడు ఇదే. అవును, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ప్రధాన పార్టీల అధినేతలు విదేశాల్లో సేద తీరుతున్నారు. ఇన్నాళ్లు తీరిక లేని విధంగా ప్రచారం చేసిన వారంతా కాస్త రిఫ్రెష్ అయి మళ్లీ సొంత గడ్డపైకి అడుగుపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు పోలింగ్ ముగిసింది. నువ్వా నేనా అన్నట్లుగా 2 నెలల పాటు ప్రచారం హోరెత్తింది. అంతకు కొన్ని నెలల ముందు నుంచే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక, పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలు రచించిన నేతలు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక మరింతగా శ్రమించారు. పైగా నడి వేసవి కావడంతో ప్రచారం చేయడం ఓ రకంగా ఎవరికైనా సవాలే. కానీ ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు కావడంతో ఎంత వేడి ఉన్నా తగ్గేదేలే అన్నట్లుగా నేతలు ప్రచార పర్వాన్ని హోరెత్తించారు. ఈ క్రమంలోనే పవన్ సహా పలువురు స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. అయినా 1-2 రోజుల విశ్రాంతి తర్వాత తిరిగి ఎన్నికల క్యాంపెయినింగ్ చేశారు. అలాంటి నేతలంతా ఇప్పుడు పోలింగ్ ముగియడంతో సేద తీరుతున్నారు. కొందరు దేశంలోనే వివిధ ప్రాంతాలకు వెళ్లగా మరికొందరు విదేశాల్లో విహారయాత్రలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్ లండన్ పర్యటనకు వెళ్లారు. సతీ సమేతంగా లండన్ వెళ్లిన ఆయన తన కుమార్తెలతో కలిసి టూర్ను ఎంజాయ్ చేస్తున్నారు. అట్నుంచటే సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ టూర్ అంతా పూర్తి చేసుకుని జూన్ 1 నాటికి ముఖ్యమంత్రి విజయవాడ రానున్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అమెరికా వెళ్లారు. పోలింగ్ ముగిసిన వెంటనే తిరుమల వెళ్లిన చంద్రబాబు ఆ తర్వాత వారణాసితో పాటు షిరిడీ సహా పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. తాజాగా తన సతీమణి భువనేశ్వరితో కలిసి అమెరికా వెళ్లారు చంద్రబాబు.
అయితే వైద్య పరీక్షల కోసం అని టీడీపీ నేతలు చెబుతున్నా ఇప్పటికే ఆయన తనయుడు నారా లోకేష్ కుటుంబం కూడా అక్కడే ఉండడంతో మెడికల్ టెస్టుల అనంతరం స్వల్ప విరామం తీసుకుని ఫలితాలకు ముందే హైదరాబాద్ చేరుకోనున్నారు చంద్రబాబు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలోనే స్వల్ప అస్వస్థతకు గురైన పవన్ వైద్యుల సూచనల మేరకు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం వీళ్లే కాదు, వైసీపీ, టీడీపీకి చెందిన పలువురు నేతలు కుటుంబ సభ్యులతో కలిసి వివిధ ప్రాంతాల్లో సేద తీరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఎవరు ఎక్కడున్నా ఎన్నికల ఫలితాల నాటికి అంతా ఏపీకి తిరిగి రానున్నారు. వరుస ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్ అల్లకల్లోలంగా మారింది. దేశంలో టెర్రరిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామన్న మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా మావోయిస్టులను తొదముట్టించే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అసలు మధ్య భారతంలో ఏం జరుగుతోంది? గిరిజన ఆదివాసీలకు నెలవైన ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లలో బూటకపు ఎన్కౌంటర్లు ఎన్ని? మరణించిన వారంతా మావోయిస్టులేనా? ఆ ముసుగులో గిరిజన ఆదివాసీ హవనం జరుగుతోందా? అక్కడ మోహరించిన కేంద్ర సాయుధ బలగాలెన్ని? అన్నీ శేష ప్రశ్నలే. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా నక్సలైట్ల వ్యతిరేక కార్యకలాపాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ హయాంలో చిదంబరం హోంమంత్రిగా ఉండగా ఆపరేషన్ గ్రీన్ హంట్ అంటూ మావోయిస్టులపై యుద్ధం ప్రకటించారు. ఆపరేషన్ హాకా, ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ ప్రహార్ పేరు ఏదైనా టార్గెట్ మావోయిస్టులే. ఈ ఆపరేషన్లలో మరణించిన మావోయిస్టులు ఎందరో, ఆ పేరుతో హతమైన గిరిజన ఆదివాసీలు ఎందరో లెక్కే లేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఈ 10 ఏళ్లలో నక్సలైట్ల నిర్మూలన పేరుతో దారుణ మారణకాండ నిర్విరామంగా సాగుతూ ఉంది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు అందరూ లొంగిపోవాలని, లేని పక్షంలో వారిని తుడిచిపెడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏప్రిల్ 24న హెచ్చరించారు. వచ్చే 25 ఏళ్లలో ప్రభుత్వ ఎజెండా పేరుతో పరోక్షంగా నక్సలైట్లను సమూలంగా మట్టుపెడతామనే స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమిటి? గిరిజనుల మాటల్లోనే విందాం. मैं बस्तर सुकमा जिला में रहने वाला और हमारा संगठन मूलवासी बचाओ मंच नहीं सुना। मैं 4-5 दिन पहले तो क्या बोलते ड्रोन से एक लॉन्चर, ये बड़े बड़े युद्धों में चलता ऐसी टाइप का गाड़ियों से ड्रोन हमला किया जा रहे हैं और रॉकेट द्वारा फेंका जा रहा है। और गांव में पब्लिक क्या बोलते जंगल, हमारा जीवन जंगल में, चाहे सब्जी के लिए, चाहे लकड़ी पत्ता जो भी वगैरह हमको जंगल में ही ढूंढ के ला के बना के खाते। तो जंगल जाते तो इंसान जंगल नहीं, मतलब पहले जैसा अभी कैंप आया तो अभी नहीं जा, मतलब नहीं रह पा रहे। గత 4 నెలల్లోనే బీజేపీ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్లో 90 మంది మావోయిస్టులను మట్టుబెట్టామని, ఏప్రిల్ 16న బస్తర్ ప్రాంతంలో భాగమైన కాంకేర్లో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఇదే సమయంలో 123 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారని, 250 మందికి పైగా లొంగిపోయారని అమిత్ షా తెలిపారు. మోదీ హయాంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్లో మావోయిస్టుల బెడద సమూలంగా తొలగించామని చెప్పుకొచ్చారు అమిత్ షా. कल छत्तीसगढ़ में सुरक्षा बलों को बड़ी सफलता प्राप्त हुई है। मोदी जी जब से प्रधानमंत्री बने तब से नक्सलवाद और आतंकवाद के खिलाफ एक सातत्यपूर्ण अभियान भारतीय जनता पार्टी की सरकार ने चलाया है और छत्तीसगढ़ में भारतीय जनता पार्टी की सरकार बनने के बाद वो अभियान में और गति आई। 2014 से ही हमने कैंप लगाना शुरू किया था। 19 के बाद कम से कम 250 कैंप लगे और सुरक्षा वैक्यूम को खत्म किया है। अब छत्तीसगढ़ पुलिस का भी सहयोग जितना इच्छनीय है उससे ज्यादा ही मिल रहा है। इसका परिणाम है कि सरकार बनने के बाद छत्तीसगढ़ में लगभग 3 महीने के समय में 80 से ज्यादा नक्सली ढेर हुए हैं, 125 से ज्यादा अरेस्ट किए गए हैं और 150 से ज्यादा नक्सलियों ने सरेंडर किया है। मुझे पूरा विश्वास है कि कॉम्बिनेशन आगे भी चालू रहेगा और बहुत कम समय के अंदर मोदी जी के नेतृत्व में हम देश से नक्सलवाद को उखाड़ फेंकेंगे।
మావోయిస్టుల వాదన మరోలా ఉంది. ఆపరేషన్ కగార్ పేరిట బూటకపు ఎన్కౌంటర్లతో దండకారణ్యంలో మారణహోమం జరుగుతోందని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ తెలిపారు. 5 నెలల్లో 27 ఎన్కౌంటర్లు, 18 ఫేక్ ఎన్కౌంటర్లు జరిగాయని, 107 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారని, మృతుల్లో 45 మంది వరకు సాధారణ పౌరులే ఉన్నారని ఆయన తెలిపారు. మావోయిస్టుల ఎన్కౌంటర్ పేరుతో సామాన్య గిరిజన ఆదివాసీలు బలైపోతున్నారు. ఛత్తీస్గఢ్ లో పోలీసు రాజ్యం నడుస్తోంది. వారి మాటే శాసనం, చేసిందే చట్టం. పోలీసులకు వ్యతిరేకంగా 2021 నుంచి గిరిజనుల ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పటికీ 42 చోట్ల గిరిజన ఆదివాసుల ఆందోళనలు సాగుతున్నాయి. దండకారణ్య, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో దాదాపు 10 లక్షల మంది కేంద్ర సాయుధ బలగాలను మోహరించి శత్రుదేశంపై జరిపే దాడుల మాదిరి గిరిజన ఆదివాసీ తండాలపై దారుణ మారణకాండ సాగిస్తున్నారని స్థానిక గిరిజనులు వాపోతున్నారు. ఈ ప్రాంతంలో ప్రతి కిలోమీటర్కు 1 చొప్పున పోలీస్ క్యాంప్, ప్రతి క్యాంపులోనూ వందలాది మంది సాయుధ పోలీసులు. ఏ గిరిజనుడు తన తండా నుంచి బయటకు వచ్చినా మావోయిస్ట్ అన్న అనుమానమే. ఆధార్ కార్డు చూపాలి, తాను సామాన్య గిరిజనుని అని రుజువు చేసుకోవాలి, అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమివ్వాలి. ఎదురు తిరిగితే ఎన్కౌంటరే, మావోయిస్ట్ అనే ముద్రే. ఆపరేషన్ కగార్ కింద మొదట్లో డ్రోన్ల ద్వారా బాంబుల వర్షం కురిసేది. గిరిజన తండాల్లో డ్రోన్ కనిపించిందంటే కంగారే. హడావుడిగా గిరిజనులు కనపడిన చెట్టు కిందో పొదల్లోకో పరుగులు. అప్పటికీ బలైన గిరిజనులెందరో. వారందరినీ మావోయిస్టుల లెక్కలో వేసేస్తారు పోలీసులు. కొందరు ఏ లెక్కలోనూ ఉండరు, కనీసం మిస్సింగ్ జాబితాలోనూ కనిపించరు. డ్రోన్ల జాడ పసికట్టి జనం తప్పించుకోవడంతో సాయుధ పోలీస్ క్యాంపుల నుంచి లాంచర్లతో గ్రనేడ్ల ప్రయోగం ద్వారా నక్సలైట్ల పేరుతో మట్టుపెట్టే కార్యక్రమం చేపట్టారు. దెబ్బకు నామరూపాలు లేకుండా పోయే తండాలెన్నో. మధ్య భారతంలోనూ దండకారణ్యంలోనూ సహజమైన ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకు అభివృద్ధి పేరుతో రోడ్ల నిర్మాణం చేపడుతోంది సర్కార్. ఆ పేరుతో యథేచ్ఛగా చెట్ల నరికివేత సాగిస్తున్నారు. ఫలితంగా గిరిజన ఆదివాసీల ప్రకృతి సహజమైన ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి పేరుతో విధ్వంసకాండ సాగుతోందని గిరిజనులు వాపోతున్నారు. మావోయిస్టుల పేరుతో ఆదివాసీలను అంతం చేసేందుకు కుట్ర సాగుతోందని వారు వాపోతున్నారు. छत्तीसगढ़ में भाजपा सरकार आने के बाद लगातार इधर जैसा न्यूज में आता है उधर तो वैसा नहीं, पूरा निर्दोषी रहते हैं. फिर भी इधर जो आदिवासी नक्सली का मूवमेंट, नक्सली का घटना इस तरह आता है, वो पूरा निर्दोषी है, ऐसा नहीं है. तो आजकल के जमाने में पूरा बस्तारी काली होने का निर्देशित ये अमित शाह ने बैट वगैरह कुछ कुछ देते रहते, ये गलत है. गांव अभी एक जब पुलिस आ जाती है तो गांव वाले पूरा भग जाते हैं, क्योंकि गांव के लोग घर में रहने से मार दे रहे, सीधा शूट कर दे रहे, यहाँ जेल लेके जा रहे. इसलिए गांव वाले पूरा रात हो चाहे दिन हो, एक जंगल में जो जानवर रहते उसके साथ अभी जीने का जी रहे हैं, मतलब जंगल में ही यापन कर रहे हैं. अब आदिवासियों को देखने से और ज्यादा दुख लगता है कि ये आदिवासी की नक्सली क्या है. मतलब चारों तरफ हम पता नहीं बस्तर में रहेंगे नहीं रहेंगे. अब लगभग तो अब अमित शाह की कुछ बताए 10,000 आदिवासियों को मारेंगे, इस तरह का बात तो आते रहता है न्यूज में, कोई कोई बोलते रहते हैं. మావోయిస్టుల పేరుతో ఈ విధ్వంసకాండకు తక్షణం చెక్ పెట్టాలి. నిజాయితీతో చర్చలు జరిపి నక్సలైట్ల అసలైన డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి జరగాలి. దండకారణ్యంలోనూ ఛత్తీస్గఢ్లోనూ గిరిజన ఆదివాసీలు కోరుతున్నది ఇదే. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ మరణ వార్త ప్రపంచాన్ని దిగ్భ్రాంతి గురిచేసింది. ప్రెసిడెంట్తో పాటు విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహిన్, ఈస్ట్ అజర్బైజాన్ గవర్నర్ మలేక్ రహ్మతి, పలువురు ఇతరులు ఈ ప్రమాదంలో మరణించారు. దీంతో ఇరాన్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరో నియంత శకం ముగిసింది. 1988 మారణ హోమంలో దాదాపు 30,000 మంది రాజకీయ ఖైదీల మరణాలకు ప్రత్యక్ష సాక్షి రైసీ. ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాన్ని ఢీకొని పూర్తిగా దగ్ధమైంది. ఇరాన్ అధ్యక్షుడు రైసీ, విదేశాంగ మంత్రి తదితరులు మృతి చెందారు. దీంతో ఇరాన్లో మరో నియంత శకం ముగిసింది. ఇరాన్ షా తర్వాత మరో అంతటి నియంతగా రైసీ పేరు పొందారు. రాజకీయ ప్రత్యర్థులపై ఉక్కుపాదం మోపి అణిచివేయటమే కాదు,
హిజాజ్కు వ్యతిరేకంగా ఉద్యమించిన మహిళలను నిర్దాక్షిణంగా అణిచివేసిన దారుణమైన అధ్యక్షుడుగా మత ఛాందసవాదిగా అపప్రద పాలయ్యాడు. ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ 1960 డిసెంబర్ 14న ఇరాన్లోని మషద్లో జన్మించారు. తన 15వ ఏట ప్రసిద్ధ కోమ్మత సెమినరీలో చదువుకోవడం ప్రారంభించాడు. ఆనాటి ముస్లిం పండితుల వద్ద విద్యాభ్యాసం చేశారు. 20 ఏళ్ల ప్రాయంలోనే తెహ్రాన్ చేరుకుని డిప్యూటీ ప్రాసిక్యూటర్గా కెరీర్ ప్రారంభించి ప్రాసిక్యూటర్గా ఎదిగారు. 1983లో ఇమాం మహమ్మద్ అల్ మల్హోదా కుమార్తెను వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమార్తెలు. 1988లో ప్రాసిక్యూటర్గా రైసీ రాజకీయ ఖైదీల వరుస మరణశిక్షలను పర్యవేక్షించే కమిటీలో భాగంగా ఉన్నారు. దీంతో ఇరాన్ ప్రతిపక్షాలలో ఆయనకు ప్రజాదరణ లేకుండా పోయింది. అదే సమయంలో అమెరికా ఆయనపై ఆంక్షలు విధించింది. 1989లో ఇరాన్ మొదటి సుప్రీం లీడర్ అయతుల్లా రుహెల్లా ఖొమైనీ మరణం తర్వాత అతను టెహ్రాన్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. రైసీ మతపరమైన సాంప్రదాయ రాజకీయవేత్తగా పేరు పొందారు. న్యాయ వ్యవస్థ, మత ఉన్నత వర్గాలతో లోతైన సంబంధాలు కలిగిన వ్యక్తి కావటంతో 2019, 2021 వరకు ఇరాన్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2017లోనే అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన రైసీ 2021లో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఇబ్రహీం రైసీ పదవి కాలంలోనే రాజకీయ ప్రత్యర్థులను దారుణంగా అణిచివేశారు. దీంతో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై కొత్తగా ఆర్థిక ఆంక్షలు విధించారు. దీంతో ఇరాన్ కుదేలైంది. కోవిడ్-19 మహమ్మారితో ఇరాన్లోనూ పరిస్థితిని మరింత దిగజార్చింది. ఆగస్టు 2021 నాటికి ఇరాన్లోనూ కోవిడ్-19 కారణంగా 97,000 మంది మరణించారు. కరడుగట్టిన మత ఛాందసవాది అయిన రైసీ వ్యవస్థలో మత స్థాపన కోసం గట్టి కృషి చేశారు. దివంగత ఖొమైనీ, ఆయన వారసుడు ఖమేనీతో బలమైన సంబంధాలు ఉండటంతో తన అధికారాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. ప్రభుత్వ, సైనిక, శాసనపరమైన శాఖలన్నింటిపైన బలమైన పట్టు బిగించారు. చివరిలో హిజాబు, దుస్తులు సక్రమంగా ధరించలేదన్న సాకుతో ఇరాన్ మోరాలిటీ పోలీసులు మహసా అమీనీ అనే మహిళను నిర్బంధించారు. టెహ్రాన్లోని మెట్రో స్టేషన్ నుండి బయలుదేరిన 22 ఏళ్ల ఆ యువతిని అరెస్టు చేశారు. ఆమె లాకప్ డెత్పై ప్రజల్లో ఆగ్రహవేశాలు వెల్లువెత్తాయి. ఇరాన్ మహిళలు రోడ్డెక్కారు. ఇరాన్ మహిళలు తమ హిజాబ్లను తొలగించి నిరసన తెలిపారు. హిజాబ్లను తగులబెట్టారు. జుట్టును కత్తిరించుకుని నిరసన తెలిపారు. నిరసనలను ఇరాన్ ప్రభుత్వం, పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేశారు. మహిళలను ఊచకోత కోశారు. దాదాపు 500 మంది మరణించడంతో ర్యాలీలు ముగిశాయని విదేశీ మానవ హక్కుల సంస్థలు తెలిపాయి. అల్లర్లలో పాత్ర పోషించిన 7గురికి ఉరిశిక్ష విధించారు. మహిళల అణచివేతలో ఇరాన్ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించిందని, హత్య, చిత్రహింసలు, అత్యాచారాలతో సహా నేరాలకు పాల్పడిందని ఐక్యరాజ్య సమితి నిజ నిర్ధారణ మిషన్ ఈ ఏడాది మార్చిలో తేల్చింది. అమెరికా వైఖరి పట్ల ఆగ్రహంతో రైసీ ఇరాన్ మళ్లీ అణు కార్యక్రమం చేపడుతుందని ప్రకటించారు. ఇజ్రాయెల్ గాజాపై దాడులకు నిరసనగా ఇరాన్ ఆ దేశంతో తెగదెంపులు చేసుకోవటమే కాదు, ఇజ్రాయెల్పై దాడులకు తెగబడింది. 120 బాలిస్టిక్ మిసైళ్లు, 170 డ్రోన్లు, 30కి పైగా క్రూయిజ్ మిసైళ్లతో దాడికి పాల్పడింది. తన మతఛాందసవాదం, నియంతృత్వ ధోరణులతో అంతర్జాతీయంగా కొత్త ఘర్షణలకు శ్రీకారం చుట్టడం ద్వారా రైసీ వివాదాస్పద ప్రెసిడెంట్గా చరిత్రలో నిలిచిపోయాడు. రైసీ మరణ వార్త తెలియగానే ఇరాన్ కేబినెట్ అత్యవసరంగా సమావేశమై తక్షణ కర్తవ్యంపై చర్చించింది. ఇరాన్ రాజ్యాంగం ఆర్టికల్ 131 ప్రకారం అధ్యక్షుడు మరణించినట్లయితే మొదటి వైస్ ప్రెసిడెంట్ పదవిని స్వీకరిస్తారు. అధ్యక్షుడు మరణించినట్లు ప్రకటించిన రోజు నుంచి ఆయన కొత్త అధ్యక్ష ఎన్నికలకు సన్నాహాలు చేయాల్సి ఉంటుంది. రైసీ స్థానే ఉపాధ్యక్షుడు మహమ్మద్ మొగ్వర్ అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం ఉంది.
है।